మంచిదండి. యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. దేవుని యొక్క వాక్య భాగమును మనము ధ్యానించుకుందామండి. దేవుని యొక్క వాక్యములోనికి మనము వెళదాము. మరి గత రాత్రి సమయంలో మనము ధ్యానించుకున్నటువంటి రాజు సొలొమోను రాజుగా మనము ధ్యానించుకున్నాం నిన్నటి దినాన కదా. మరి దావీదు, సౌలు రాజు, తర్వాత దావీదు రాజు, ఆ తర్వాత సొలొమోను రాజు పరిపాలన చేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే సొలొమోను చేసినటువంటి ఒక మిస్టేక్ వల్ల రాజ్యం అనేది నిలవదని దేవుడు అక్కడ సెలవివ్వటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ తర్వాత సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము మరి రాజు అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాజుల మొదటి గ్రంథములో 14వ అధ్యాయంలో 31వ వచనాన్ని మనం చూసుకున్నట్టయితే మధ్య భాగంలో అతని తల్లి నయమాయాను ఒక అమ్మోనీయురాలు. ఎవరంట అతని తల్లి? నయమ. ఈమె ఈ నయమ అనే ఒక అమ్మోనీయురాలుగా మనం చూస్తున్నాం. అమ్మోనీయులు కూడా ఎవరు? విగ్రహారాధికులుగా మనకు తెలుసు. వారు కూడా బహుభయంకరమైనటువంటి విగ్రహారాధికులే. ఈ తల్లి కూడా తన కుమారుని విషయంలో అలానే పెంచినట్లుగానే మనం చూస్తూ ఉంటాం. ముందు మనం చూస్తే ఈమె మరి ఆ యొక్క కుమారుణ్ణి చాలా దారుణంగా పెంచినటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటాం. ఎందుకు అంటే సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము రాజు అయినప్పుడు ఇతను చాలా జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను కడుపున పుట్టినప్పటికీ ఇతని జీవితంలో ఇతను చేసినటువంటి డైరెక్ట్గా ఒక పొరపాటే మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ తల్లి పెంపకం అలాగా ఉన్నదన్నమాట. ఆ తల్లి తన జీవితంలో, ఆ బిడ్డ జీవితంలో పెద్దలని గౌరవించటం కానీ, పెద్దలకి లోబడటం కానీ అవన్నీ ఏమీ నేర్పించినట్లుగా మనం చూడము. మనం ముందుకు వెళితే ఒక బుద్ధిహీనమైనటువంటి, బుద్ధి లేని వాడిగా ఇతను మనం చూస్తూ ఉంటాము. మరి జ్ఞానవంతుని కడుపున పుట్టినప్పటికీ కూడా బుద్ధి లేని వాడిగా ఇతను ప్రవర్తించినటువంటి ఒక విషయాన్ని ఈరోజు మనము ధ్యానిద్దాం. చూడండి, అదే రాజుల మొదటి గ్రంథంలో 12వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 1 నుంచి 5వ వచనం వరకు మనం చూద్దామండి. రెహబామునకు పట్టాభిషేకము చేయుటకు ఇశ్రాయేలీయులు అందరూ షెకెమునకు రాగా రెహబాము షెకెమునకు పోయెను. నెబాతు కుమారుడైన యరొబాము రాజైన సొలొమోను నొద్ద నుండి పారిపోయి ఐగుప్తులో నివాసము చేయుచుండెను. యరొబాము ఇంకా ఐగుప్తులోనే ఉండి ఆ సమాచారము వినెను. జనులు అతన్ని పిలువనంపగా యరొబామును ఇశ్రాయేలీయుల సమాజము అంతయును వచ్చి రెహబాముతో ఇలాగో మనవి చేసిరి. చూడండి, రెహబాము రాజైన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా మొట్టమొదటిగా రెహబాము గారిని కలుసుకొని విన్నవించుకున్నటువంటి ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. ఏంటి అంటే, నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను. నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయుదుము. అందుకు రాజు, మీరు వెళ్ళి 3 దినములైన తర్వాత నా యొద్దకు తిరిగి రండని సెలవీయగా జనులు వెళ్ళిపోయిరి. చూడండి, ఇక్కడ ప్రజలకి ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యని మరి వచ్చి రెహబాముతో పంచుకుంటూ ఉన్నారు. ఏమిటి అంటే, మీ నాన్నగారు చాలా అధిక పన్నులు మా మీద వేసేశారు. అవి మేము భరించి మోసి అలసిపోయాము. ఇప్పుడు యెరూషలేము దేవాలయం కట్టడం కూడా అయిపోయింది. మరి ఇంకా కట్టవలసినటువంటి కట్టడాలు కూడా ఏమీ లేవు. కాబట్టి మా మీద వేసినటువంటి ఆ పన్నుల భారాన్ని కొంచెము తగ్గించు. మేము మీ యొక్క పితరులకు ఎలాగ మేము లోబడ్డామో నీకు కూడా మేము అలా లోబడి మా రాజుగా నిన్ను సేవించుకుంటూ ఉంటాము అని ఒక మనవి చేశారండి. నిజమే, ఆ మనవి చాలా సబబుగా కనిపిస్తుంది మనకి. ఇప్పుడేమి పనులేమీ లేవు అంటే దేవుని మందిరం కట్టాలబ్బా, మరి దానికి డబ్బులు కావాలి, సో కాబట్టి పన్నులు తగ్గించడానికి లేదంటానికి ఏమీ లేదు. ఇప్పుడు ఆ యొక్క మందిర నిర్మాణం అయిపోయింది యెరూషలేము దేవాలయంలో. మరి సొలొమోను అప్పటికే తన భార్యలకి చాలా బిల్డింగ్స్ ఆల్రెడీ కట్టేసేసాడు. అప్పటికే చాలా బిల్డింగ్స్ కట్టేసేసాడు. సో ఇవన్నీ మనం చూసుకుంటే మరి తన యొక్క జీవితంలో మరి
ఆ యొక్క రెహబాము వారి వారి యొక్క మొరని విన్న వెంటనే నిజంగా ఒక దేవుని బిడ్డగా కానీ లేకపోతే ఒక సహజంగా ఒక మనిషిగానైనా కూడా వెంటనే రెస్పాన్స్ అవ్వచ్చు. కానీ ఇతను ఏం చేశాడంటే ఒక టైం అడిగాడు. సో మంచిదే, ఓకే. ఎందుకంటే ఎవరమైనా కూడా ఒక ఆలోచన చేయటానికి ఒక టైం తీసుకోవటం మంచిదే. అది టక్కున వెంటనే జవాబు చెప్పే కన్నా కొంచెం టైం, అది మంచిదైనా చెడ్డైనా కొంచెం ఆలోచిస్తే ఏమవుతుందంటే సమయం తీసుకున్నప్పుడు మనం కూడా కొంచెము మంచి చెడు విచక్షణ జ్ఞానాన్ని మనము కలిగి ఉంటాము. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇతను ఆ యొక్క సమస్యను విన్న వెంటనే అక్కడ ఉన్నటువంటి మొదట చాలా పద్ధతి కలిగినటువంటి వాడిగా, చాలా భయభక్తులు కలిగినటువంటి వాడిగా పెద్దల్ని పిలిపిస్తాడు. చూడండి 6వ వచనములో, అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చేదవని వారిని అడుగగా, వారు ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడువై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులగుదురని. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచన నిర్లక్ష్య పెట్టి, చూడండి ఇక్కడ అసలు నిజంగా సొలొమోను కాలంలో ఉన్నటువంటి పెద్దలని పిలిపించినట్లుగా చూస్తూ ఉన్నాం, సలహాదారుల్ని. ఆ పెద్దవారిని పిలిచి ఏం చేయమంటారు? ఇప్పుడు జనులు నా మధ్యకి ఈ యొక్క సమస్యను తీసుకొచ్చారు, నన్ను ఏం చేయమంటారు, మీరు చెప్పండి, మీ ఆలోచన ఏంటి అని అడిగారు. ఎంత బాగా అడుగుతున్నాడంటే ఏదో చక్కగా విధేయత చూపించినట్లుగా అడుగుతూ ఉన్నాడు కదా. కొంతమంది అడుగుతారు అంతే, కానీ దాని ప్రకారము జీవించరు. అయితే ఆ పెద్దలు ఒక చక్కని ఆలోచన చెప్పారు. నిజమే, మీ తండ్రి చాలా కఠినంగా వాళ్ళ ఎడల ప్రవర్తించాడు. నువ్వు కనుక అది పక్కకు పెట్టేసుకుంటే, ఆలోచన తీసేసి వారి మీద ఉన్న పన్నులు తగ్గిస్తే వారు బ్రతికినంత కాలం నీకు దాసులుగా బతుకుతారు, నీ మాట వింటారు వాళ్ళు అని మంచి ఆలోచన చెప్పారండి. ఈరోజు మనము కూడా నరుని ఆలోచనలంట అనేకం ఉంటాయంట, కానీ యెహోవా ఆలోచన సదా మనల్ని నడుపుతూ ఉన్నది, సదా నడుపుతూ ఉన్నది. ఈరోజు ఎవరి ఆలోచనలు మనం తీసుకుంటూ ఉన్నాం? పెద్దల ఆలోచన మనకి చాలా చక్కని, ఎందుకంటే వాళ్ళు అనుభవంగా మనతో మాట్లాడుతూ ఉంటారు. వారి జీవితంలో చాలా ఎక్స్పీరియన్స్లు ఉంటాయి. వారి జీవితంలో వారు నిజంగా కొన్నిసార్లు వాళ్ళు దేవుణ్ణి ఎరగకపోవచ్చేమో, కానీ వారు పడిన బాధలు, వారు నెట్టుకొచ్చిన విధానము, వారు కుటుంబాన్ని కట్టుకున్న విధానాలని మనం చూస్తూ ఉన్నప్పుడు కొన్ని నేర్చుకోవచ్చు. వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని మనము పాఠాలు నేర్చుకోవచ్చు. మనకి ఒక సామెత కూడా ఉన్నది, ఏంటి అంటే పెద్ద తలకాయ లేకపోతే ఎద్దు తల తెచ్చిపెట్టుకోండి అన్నారంట. అంటే పెద్ద తలకి అంత ఇంపార్టెంట్ ఉండేది మన కుటుంబాలలో. మన పూర్వ దినాలలో చూస్తే అంత ఇంపార్టెంట్ ఇచ్చేవాళ్ళు పెద్దలకి. కానీ ఈ రోజుల్లో ఆ మర్యాద లేదు, ఏమీ లేదు. పెద్దలను గౌరవించేటువంటి మనస్తత్వం లేదు. నాకు చూడబోతే ఇక్కడ రెహబాము కాలంలోనే లేనట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా. ఇక ఇప్పుడు కల్చర్ని మనం చూస్తే అసలు నువ్వెవరివి, నేను మా అమ్మ మా నాన్న మాటే విన్నాను, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అన్నట్టు చూస్తూ ఉంటారు మన పెద్దల్ని కదా. అలాంటి చూసేటువంటి స్వభావము. ఈరోజు మన జీవితంలో ఎలాగా ఉన్నాం, ఎట్లాంటి మరి వారి దగ్గరికి సలహాలకి వెళుతున్నాం అనేది మనల్ని పరిశీలించుకోవాలి. అయితే ఆ పెద్దలు మంచి సలహా చెప్తే ఆ సలహాని పక్కన పెట్టేసి వెంటనే ఎవరిని పిలిపించాడు అంటే అక్కడ అతనితో ఎదిగినటువంటి తన స్నేహితుల్ని పిలిపించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి అక్కడ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఆ యవనస్తులు ఈ ఆలోచన చెప్పిరి. అది వాళ్ళు చెప్తున్నది. 8వ వచనం చదివితే, అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన, చూడండి ఎవరితో కూడా పెరిగిన వాళ్ళంట, తనతో కూడా పెరిగినటువంటి యవనులను పిలిచి ఆలోచన అడిగి వారికి ఇలాగూ ప్రశ్న వేసెను. అంటే వాళ్ళు అడిగినటువంటి దాన్ని ఆ యొక్క యవనస్తుల్ని పిలిచి ఏం చెప్తారు, వాళ్ళ ఏజీలో రెహబాముతో పాటు ఆడుకున్న వాళ్ళని పిలిచి అడుగుతూ ఉన్నాడు. ఎలాంటి వారి దగ్గరికి వెళుతూ ఉన్నాం మన జీవితంలో? నిన్నటి దినానే అనుకుంటా, ఏంటంటే ఫ్రెండ్షిప్ డే అనుకుంటా, నిన్నేనా ఫ్రెండ్షిప్ డే కదా. ఫ్రెండ్షిప్ డే జరుగుతూ వచ్చింది. మన ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నా కూడా చాలామంది ఫ్రెండ్స్ అంటే ఎలా ఉంటారంటే ప్రతి విషయంలో కూడా నిలబడతారు. నువ్వు తప్పు చేసినా కూడా నీ పక్కన నిలబడతారు, సపోర్ట్ చేస్తారు. నువ్వు ప్రేమించావంటే తీసుకెళ్ళి పెళ్ళి కూడా చేస్తారు.
అట్లాంటి ఫ్రెండ్స్ ఉంటూ ఉంటారు. కానీ మన నిజమైనటువంటి స్నేహితుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనైతే మన జీవితంలో ఏ తప్పు చేయకుండా మనల్ని కాచేటువంటి స్నేహితుడు కదా. ఏ పొరపాటు మన జీవితం ద్వారా జరగనివ్వడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన నిజమైన స్నేహితుడు ఎట్లాంటి స్నేహితుడు అంటే నీ కోసము ప్రాణం పెట్టేటువంటి స్నేహితుడు. కానీ ఈ రెహబాము యొక్క స్నేహితులు తనతో పెరిగినటువంటి వారిగా వారు చాలా దారుణమైనటువంటి సలహా ఇస్తున్నారు. ఏమని సలహా ఇస్తూ ఉన్నారు ఇప్పుడు చదువుదాం. 10వ వచనం. అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవనస్తులు చెప్పిరి, మా కాడిని బరువైనదిగా చేసెను, కానీ నీవు దానిని చులకనగా చేయవలెనని నీతో చెప్పుకొనిన ఈ జనులకు ఇలాగు ఆజ్ఞ ఇమ్ము. నా తండ్రి నడుము కంటే నా చిటికెన వ్రేలు పెద్దదిగా ఉండును. నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టిన సరే, నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయదును. నా తండ్రి చబుకులతో మిమ్మల్ని శిక్షించెను సరే, నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించేదను. ఏమండి, ఎట్లా చెప్తున్నాడో చూసారా సమాధానం? మా నాన్న చిటికిన వేలే మీరు బరువు మన నడుము బరువు, అసలు నాది చిటికిన వేలే ఇంకా బరువు ఉంటుందంట. అంటే నడుము కంటే నా చిటికిన వేలు ఇంకా బరువు అని చెబుతున్నాడు. చుబుకులతో కాదు, దేనితో కొట్టిస్తాడంట? ఏదైనా తప్పు చేస్తే కొరడాలతో కొట్టిస్తాడంట. అధికమైన భారం వేస్తాను నేను అంటూ ఉన్నాడు. ఇంకా ఎంత అంటే బుద్ధిహీనమైన అడ్వైజ్ ఇస్తున్నాడో తీసుకున్నాడో చూడండి. ప్రియ సంగమ, ఈరోజు నీ ఆత్మీయ జీవితము కట్టబడాలి అంటే నీ యొక్క బుద్ధి లేనటువంటి అజ్ఞానముతో నువ్వు ఆలోచించకూడదు. నువ్వు తెలివికై మొరపెట్టిన ఎడల, ఆయన అంటున్నాడు కదా, నీవు తెలివికై మొరపెట్టిన ఎడల నువ్వు మొరపెట్టాలి. సొలొమోను మొరపెట్టాడుగా, నాకేమి లేదన్నాడు. బుద్ధి లేదయ్యా, తెలివి లేదయ్యా అడిగాడుగా. కనీసం ఆ తండ్రి చేశాడని, ఆ తర్వాత దేవుడు ఆశీర్వదించాడని విని ఉంటాడు కదా. కనీసం ఇతనికి ఆ యొక్క ఆలోచన రాకపోతే వెంటనే, దేవా నాకేం ఆలోచన రావట్లేదు, ఏం చేయమంటావని ఒక్క మాట కూడా అడగలేదండి. ఒక్క మాట కూడా అడగలేదు. చాలా బుద్ధిహీనమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. కొన్నిసార్లు నీ జీవితంలో కూడా కొన్ని బుద్ధిహీనమైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల దాని ప్రతిఫలం లైఫ్ లాంగ్, దాని పనిష్మెంట్ మనం అనుభవించాల్సి వస్తుంటుంది. హల్లెలూయా. అందుకే తొందరపడి ఎలాంటి పడితే అలాంటి సలహాలు, ఆలోచనలు మనం చేయకూడదు. కోపం వచ్చినప్పుడు దుడుకు నిర్ణయాలు తీసేసుకుంటాము. ప్రేమ కలిగినప్పుడు దుడుకు నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాం. రకరకాల ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం. ఆ ఆలోచన మంచిది కాదు. బైబిల్ గ్రంథంలో యాకోబు యొక్క కుమార్తె దీనా కూడా మనకి తెలుసు. అసలు ఆమె కూడా అంతే, ఏ ఆలోచన లేదు. ఒక తల్లికి చెప్పలా, ఒక తండ్రికి చెప్పలా, ఒక ఆలోచన తీసుకోలే. నాన్న ఈ ఊరు చూడాలనుకుంటున్నాను, ప్లీజ్ నాతో ఎవరినన్నా పంపించరా, నాకు చూపించరా అని అడిగినట్లయితే వాళ్ళ నాన్నగారు లేకపోతే వాళ్ళ అమ్మ ఎవరన్నా ఫ్రెండ్స్నిచ్చి పంపించి ఉండేవాళ్ళేమో. కానీ తన సొంత ఆలోచన తీసేసుకుంది. ఆలోచన ప్రతిఫలం తన జీవితం ఏమైపోయింది? పాడైపోయింది. అంతేకాదు, ఎంతోమంది యవనస్తులు, మగపిల్లలు, పురుషులు చనిపోవటానికి కారకురాలైపోయింది దీనా. ఈరోజు నువ్వు తీసుకునే బుద్ధిహీనమైన ఆలోచన నీ పిల్లల యొక్క జీవితాన్ని పాడు చేస్తుంది. నువ్వు తీసుకునే బుద్ధిహీనమైన ఆలోచన నీ భర్త ఆశీర్వాదం ఆగిపోయినట్లుగా, నీ భార్య జీవితంలో ఎదుగుదల లేని స్థితిలోని, నీ కుటుంబము ఉన్నత స్థితిలోనికి ఎదగలేకుండా ఆగిపోతుంటుంది. జాగ్రత్త. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు? ఆ రోజు యోబమ్మ గారు ఒక నిర్ణయం తీసేసుకుంది. ఏం నిర్ణయం తీసేసుకుంది? బుద్ధిహీనమైన నిర్ణయం. ఏం చెప్పింది? యోబు గారి దగ్గరికి వచ్చి, ఇదిగో దేవుణ్ణి దూషించి నువ్వు చచ్చిపో. అసలు ఎట్లా చెప్పేస్తున్నదో, నువ్వు చచ్చిపో. మరి ఒకవేళ ఆ యోబు గారి మీద ఆమె ప్రేమ కలిగి చెప్పిందో, లేకపోతే ఆయన బాధ చూడలేక చెప్పిందో, పని చేయలేక చెప్పిందో నాకు తెలియదు. కానీ అంటే ఆయన చిల్ల పెంకుతో గిక్కుటానికి కూడా ప్లేస్ లేదంట. అంత భయంకరంగా పెయిన్ అనుభవిస్తున్నాడు. స్కిన్ అదంతా కూడా హెల్త్ పరంగా. మరి ఒకవేళ దేవుని దూషిస్తే చచ్చిపోతాడని మరి అలా చెప్పిందో, ఏది ఏమైనా చెప్పనివ్వండి. కానీ ఆమె ఒక శ్రమని భరించడానికి ఇష్టపడలేదు అక్కడ. అందుకని వెంటనే ఆ శ్రమ రాగానే ఒక బుద్ధిహీనమైనటువంటి అడ్వైజ్ ఇస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం కదా. ఈరోజు దేవునిలో లేనివారు సగము దేవునిలో సగము లోకములో ఉంటారు. వాళ్ళ సలహా అస్సలు నువ్వు ఈ చెవిలో నుంచి ఇట్లా రానిని కూడా రానివాకు. చాలామంది ఇటు విని ఇటు వదిలేద్దాం అంటారు. ఒక్కోసారి ఇటు వినేలోపు ఇక్కడికి వెళ్ళిపోతుంది.
ఇటు వినంగానే ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఫిక్స్ అయిపోతుంటాం కొన్నిసార్లు. ఆ ఒక గిలి పడిపోతుంది కొన్నిసార్లు, ఇక్కడికి వచ్చేస్తుంది, ఇట్లా ఇట్లా వదిలేస్తుంటావు, కానీ ఇది పోదు, ఎందుకంటే ఇక్కడ ఒక గిలి ఏర్పడిద్ది అనమాట. అందుకే లోకములో ఉన్నటువంటి వారు, లేకపోతే సగము ఖాళీ కాలని అప్పములు అని పిలుస్తున్నాడు దేవుడు. ఎవరిని? భక్తిహీనులను. ఏమని పిలుస్తున్నాడు? ఖాళీ కాలని అప్పములు. అంటే వారికి దేవుడు తెలుసు, ప్రార్థన తెలుసు, భయం ఉంది, అన్నీ ఉంటాయి, కానీ లోతైన విశ్వాసం ఉండదు. అటు లోకములో ఆచారములను, ఇటు దేవునిలో కూడా ప్రార్థనలను ఉంటూ ఉంటారు. ఇలాంటి వారి యొక్క అడ్వైజెస్ నువ్వు తీసుకుంటే నీ లైఫ్ కూడా స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా యవనస్తులు, మీరు తీసుకునేటువంటి ఆలోచన నీ స్నేహితులను అడిగి కాదు, కానీ దేవుని సన్నిధిలో పోరాడి. ఆయనయేలికి కూడా స్నేహితులు ఉన్నారు, ప్రార్థన చేసే స్నేహితులు ఉన్నారు, కానీ వాళ్ళ దగ్గర నుంచి అడ్వైస్ తీసుకోలేదు. ప్రార్థన చేద్దాం, దేవుని దగ్గర నుంచి అడ్వైస్ తీసుకుందాం అనుకున్నారు. ఈరోజు మనం కూడా అలాగా ఉండాలి. అతడు చేసిన బుద్ధిహీనమైనటువంటి ఆ పని వల్ల రెహబాము అక్కడ దాని ఫలితం ఏమైంది అంటే మనం చూస్తామండి. 10 గోత్రాల ప్రజలు రెహబాముని విడిచి వెళ్ళిపోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎంతమంది వెళ్ళిపోయారండి? 10 గోత్రాలు వెళ్ళిపోయారు. అతన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయారండి. రాజుల మొదటి గ్రంథంలోనే మనం చూస్తూ ఉన్నాం. 12వ అధ్యాయములో కనుక మనం చూసుకున్నట్లయితే 16 చదువుదాం. కాబట్టి ఇశ్రాయేలు వారందరినూ రాజు తమ విన్నపమును వినలేదని తెలుసుకొని రాజుకి ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చిరి. దావీదులో మాకు భాగమేది? యెషయి కుమారుని యందు మాకు స్వాస్థ్యము లేదు. ఇశ్రాయేలు వారులారా, మీ గుడారములకు పోవడి. దావీదు సంతతి వారులారా, మీ వారిని మీరే చూసుకోండి అని చెప్పి ఇశ్రాయేలు వారు తమ గుడారములకు చీలిపోయింది. అక్కడే, ఇక్కడ స్టార్ట్ అండి, ఇక్కడ స్టార్ట్. ఇప్పటి వరకు 12 గోత్రాల ప్రజలని కలిసి పరిపాలన చేస్తూ వచ్చారు సొలొమోను వరకు. దేవుడు సొలొమోను పొరపాటు చేసిన రెహబాము విషయంలో చూద్దామని ఒక అవకాశం ఇచ్చాడు. దేవుడు ఎవ్వరికి కూడా బిడ్డలకు అవకాశం ఇవ్వకుండా తీసేయడండి, ఏ బిడ్డకి కూడా. ఆ అవకాశాన్ని రెహబాము ఏం చేసుకున్నాడంటే పాడు చేసేసుకున్నాడు, దుర్వినియోగపరిచేసుకున్నాడు. దాన్ని చాలా దారుణమైన బుద్ధిహీనమైన ఆలోచన చేశాడు. దాని ఫలితము రాజ్యము 2గా చీలిపోయిందంట. 12 గోత్రాల ప్రజలు 10 గోత్రాలు వేరైపోయి 2 గోత్రాలు వారు మాత్రమే ఈ యొక్క రెహబాము అంటే అది కూడా ఎవరిని బట్టి? రాజైన దావీదును బట్టి. సొలొమోన్ కాదు, దావీదును బట్టి. దావీదుకి దేవుడు ఏం చేశాడు? వాగ్దానము చేస్తాడు. నీ యొక్క సింహాసనమును నేను తరతరములో నేను నీకు ఇస్తానని చెప్పి దావీదుకు వాగ్దానము చేయటాన్ని మనము ధ్యానించాము ఆల్రెడీ. దావీదును జ్ఞాపకము చేసుకొని దావీదును బట్టి ఆ 2 గోత్రాలు దేవుడు ఆ యొక్క దావీదు వంశానికి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2గా రాజ్యం ఏమైపోయిందంట? చీలిపోయిందండి, చీలిపోయింది. వెళ్ళిపోయారు, 10 గోత్రాల వారు వెళ్ళిపోయారు. అయితే వాళ్ళు వెళ్ళిపోగానే ఏమీ తెలియనట్లుగా ఈ రెహబాము ఏం చేస్తాడంటే పన్నులు వసూలు చేయటానికి అదోరాము అనేటువంటి వ్యక్తిని పంపుతాడు. వెళ్ళి వసూలు చేసుకురా పోండి అని. అసలే ఆ ప్రజలు దేని మీద ఉన్నారు? మంచి కేక మీద ఉన్నారు. మంట, కడుపు మండిపోతుంది అతను చేసిన పనికి. మళ్ళీ ఇప్పుడు దేనికి పంపిస్తున్నాడు? వెళ్ళి ఆ పన్నులే వసూలు చేసుకొని రమ్మని చెప్తూ ఉన్నాడు. అంతే, ప్రజలంట అతన్ని ఏం చేశారో తెలుసా? రాళ్లతో కొట్టి చంపేశారంట. పన్నులు వసూలు చేయడానికి వచ్చినటువంటి ఇశ్రాయేలీయులు వారందరూ రాళ్లతో అతనిని కొట్టినందున అతడేమైపోయాడంట? మరణమైపోయాడు. ఎవరైనా? అదోరాము, పన్నులు వసూలు చేసే ట్యాక్సీ కలెక్టర్. చంపేసేసరికి రెహబాముకి చాలా భయం వేసింది. ఈరోజు నీ తప్పుడు నిర్ణయము, నీ తప్పుడు ఆలోచన ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటుందో నాకు తెలియట్లేదు. సహోదరి, సహోదరుడా, ఈరోజు సరైన నిర్ణయం తీసుకొని భవిష్యత్తు విషయంలో ఒక మంచి ఆలోచన నీ కుటుంబాన్ని కడుతుంది, నీ జీవితాన్ని బాగు చేస్తుంది. ఈరోజు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మనకి. అంతే, ఇక రెహబాంలోకి ఏమొచ్చేసిందో తెలుసా? భయం వచ్చేసింది. అతన్ని కూడా చంపుతారని భయపడంట అక్కడి నుంచి పారిపోయి యెరూషలేము వెళ్ళిపోయాడంట. ఎక్కడికి వెళ్ళిపోయాడు? యెరూషలేము వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధికి పరిగెత్తాడు. అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఈరోజు భయము ఎందుకు? దేవుని మాట వినకపోతే, పాపం మనం చేసినప్పుడు, ఆజ్ఞను అతిక్రమించినప్పుడు మనకు కూడా ఏమొస్తుంటుంది? భయం. ఎక్కడ లేని భయం వస్తూ ఉంటుంది. ఆదాము అవ్వ కూడా దేవుని ఆజ్ఞను తిరస్కరించినప్పుడు భయం అనేది స్టార్టింగ్ అక్కడే స్టార్ట్ అయింది మనకి కదా. ఆదాము దగ్గర స్టార్ట్ అయింది భయం.
అక్కడ పట్టుకున్న భయం ఇక్కడ వరకు కూడా వదలట్లా మనల్ని. ఎందుకంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం. అంతే, వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ సరే అయినా కూడా దేవుడు ఆ 2 గోత్రాలతోటంట ఆ రాజ్యాన్ని దేవుడు ఏం చేశాడో తెలుసా? స్థిరపరిచాడంటండి. స్థిరపరిచినటువంటి 3వ సంవత్సరంలో తర్వాత మరలా విగ్రహారాధనకి పాల్పడ్డాడంటండి. రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయము 21వ వచనం దగ్గర నుంచి మనం చూసుకుందాం. యూదా దేశమందు సొలొమోను కుమారుడైన ఏలుచుండెను. రెహబాము 41 సంవత్సరముల వాడైనప్పుడు ఏలనారంభించెను. తన నామము నుంచుటకై ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో నుండి యెహోవా కోరుకొనిన యెరూషలేము పట్టణమందు అతడు 17 సంవత్సరములు ఏలెను. అతని తల్లి అమ్మోనీరాలు, ఆమె పేరు నయమా. యూదావారు కీడు చేసి అంతటిని చేయుచు ఆయనకు రోషము పుట్టించిరి. ఎట్లనగా వారును ఎత్తైన ప్రతి పర్వతము మీదను పచ్చని ప్రతి వృక్షము క్రిందను బలిపీఠమును కట్టి విగ్రహములను నిలిపి దేవతా స్తంభములను ఉంచిరి. మరియు ఇంకా చూడండి ఇంకెలాంటిది చేస్తున్నారో, పురుషగాములు సహా దేశమందుండిరి. ఇజ్రాయేలీల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేయు హేయ క్రియల ప్రకారముగా యూదావారును చేయుచూ వచ్చిరి. ఏమండి, దేవుడు సరే ఆ రాజ్యమునైనా స్థిరపరిచాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, ఆ ప్రార్థన దావీదుకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ 2 గోత్రాలతో రెహబాము రాజ్యాన్ని దేవుడు స్థిరపరిస్తే మరలా చూడండి మదించి ఏం చేస్తున్నాడు? విగ్రహారాధన తట్టు తిరిగేశాడు. విగ్రహారాధనల వైపు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది అంతే ఏదో అంటారేంటి, కుక్క తోక వంకర. ఒక ఆయన కుక్క తోకని ఆ వంకర తీయాలని విశ్వ ప్రయత్నాలు చేశాడంట. మరి జనరల్గా మన కాలు చేతులు విరిగినప్పుడు మనకేం వేస్తారంటే పిండి కట్టేస్తారు. ఆ ఆయుర్వేదం అయితే ఏదో కర్రలతోటి పెట్టేసి స్ట్రైట్గా పెట్టేసి కట్టేస్తారు. ఆ విధంగా ఆ కుక్క తోకకి పెద్ద 2 కర్రలు ఇలాగా స్ట్రైట్గా పెట్టి కట్టాడంట. కట్టి ఆ కట్టినంతసేపు స్ట్రైట్గా ఇలాగుందంట. కొన్ని దినాల తర్వాత ఆ 2 కర్రలు దింగలి మళ్ళీ ఆ తోక ఏమైపోయిందంట. అంతే, ఈరోజు కుక్కతోక వంకరైపోతూ ఉన్నట్లుగా మానవుని యొక్క జీవితంలో దేవునిని ఎరుగుతున్నారు. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, నిందలు వచ్చి ప్రభువా అంటూ ఉన్నాం. అవి కొద్దిగా అలా నిమ్మళపరచబడగానే మరలా యథా రాజ తదా ప్రజ అంటా వెళ్ళిపోతూ ఉంటున్నాం. ఈరోజు మనం అలాంటి స్థితిలో ఉండకూడదు. దేవుని కొరకు దినదినము మనం మండుతూ ఉండాలి. ఇతను యొక్క జీవితాన్ని మనం చూస్తే తండ్రి నడిచిన బాటని ఎంచుకున్నాడు, కానీ తన తాత బాటని ఎంచుకోలే. ఏమండి, తాత ఒడిలో పెరగలేదంటారా? తాత మనవణ్ణి చూసి ఉండడంటారా? ఖచ్చితంగా తాతగారి యొక్క భక్తి జీవితాన్ని, తాతగారు చేసిన అద్భుత కార్యాలు, తాతగారి వల్ల జరిగినటువంటి శూర కార్యాలు ఎన్నో వినుంటాడు. ఎంతగా దేవుని కోసం నిలబడ్డాడు. మరి నా తాత కూడా తప్పు చేశాడు, పశ్చాత్తాపడ్డాడంట మా తాత, దేవుడు కనికరించాడు అని తెలిసి ఉండదా? ఖచ్చితంగా తెలిసిద్ది. ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్నానండి, మా తాతల గురించి నాకు తెలుసు, మా తాతల గురించి తెలుసు. ఆ తాత వాళ్ళ నాన్నగారు వాళ్ళు కూడా ఏం పనులు చేస్తుంటారు, ఎక్కడుంటారో కొన్ని విషయాలు తెలుసు. ఎందుకంటే పెద్దలు చెప్తూ ఉంటారు. తాతలను అయితే చూసి ఉంటాం కొంచెం మనం. అలానే తెలుసు, కానీ ఏం చేయలేదంటే ఆ భక్తిలో నడుచుకోలే. దావీదు వలె నడవలేదంట ఇతను. ఈరోజు దేవుడు మనకి మాదిరి ఉంచిపోయాడు. మనము దేవుని పోలి నడుచుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళని పోలి నడుచుకుంటే జీవితం ఇలానే పాడైపోతుంది మన జీవితం. ఇతనికి దినవృత్తాంతాల 2వ గ్రంథములో 11వ అధ్యాయంలో 21వ వచనంలో చూస్తే ఈయనకంట 18 మంది భార్యలు ఉన్నారంట. ఎంతమంది భార్యలు ఉన్నారంట? 18 మంది భార్యలు ఉన్నారు. 60 మంది వంపుడు గత్తులు ఉన్నారు. ఈయనేం పెద్ద ఏమీ తగ్గలేదులే, ఈయన కూడా కొద్దిగా హైలోనే ఉన్నట్టుగానే మనం చూస్తూ ఉన్నాం కదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ఈరోజు నీ జీవితంలో ఎలాగ ఉంటూ ఉన్నావో ఒక్కసారి పరిశీలన చేసుకో. ఇతను మరి వీరి వల్ల చాలామంది, ఈ భార్యల వల్ల చాలామంది కుమారులు పుట్టటాన్ని మనం చూస్తూ ఉంటాము.
12వ అధ్యాయం 21వ వచనంలో. అయితే నేను ఒక్క మాట చెప్పి నేను ముగింపు తీస్తాను ఈ రెహబాము గురించి. 12వ అధ్యాయంలో 14వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. దినవృత్తాంతాల 2వ గ్రంథములో 12వ అధ్యాయము 14వ వచనంలో ఒక్క మాట మనం చదువుకుందామండి. అతడు తన మనసు, ఈ మాట గట్టిగా పట్టుకుందామండి. అతడు తన మనస్సు యెహోవాను వెతుకుటయందు నిలుపుకొనక చెడు క్రియలు చేశాడంట. రెహబాము మనసు ఎవరిని వెతకలేదంట? యెహోవాను వెతకల, దేవుడిని వెతకల, దేవుని కార్యాలను వెతకల. నువ్వు ఆయన్ని వెతికితే నన్ను కనుగొంటాడని చెప్తున్నాడు దేవుడు. నన్ను వెతుకువాడు కనుగొంటాడని దేవుడు చెప్తున్నాడు. నువ్వు వెతకట్లా, దేవుణ్ణి తప్ప అన్నీ వెతుకుతున్నావు. అన్ని దారుల్లో ఎలా సంపాదించాలో వెతుక్కుంటున్నావు, అన్ని దారుల్లో ఎలా డెవలప్ అవ్వాలి, ఎలాగుండాలి, ఏంటి అని ప్రతి దారి ఎమ్మటి పోతుంటాం. కష్టం వచ్చినప్పుడు ఈ దారిలో వెళ్తే తగ్గుతుందా, ఆ దారిలో వెళ్తే కార్యాలు అవుతాయా అని చూస్తుంటాము. కానీ యెహోవాను వెతుకువారు లేరంట. యెహోవాను వెతుకువారు కలరేమో అని ఆయన చూస్తూ ఉన్నాడంట. ఈరోజు దేవుణ్ణి వెతికేవారు కొదువైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెహబాము దేవునిని వెతకలేదంట, కానీ చెడు క్రియలు చేస్తూ వచ్చాడంట. ఇంకా ఏం క్రియలు చేశాడంట? చెడ్డ క్రియలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, ఈరోజు మనం ఎలాగా ఉన్నాం? రెహబాము జీవితంలో దేవుడు ఎంతో కృప చూపితే బుద్ధిహీనమైనటువంటి, బుద్ధి లేనటువంటి ఒక ఆలోచనతో, ఒక నిర్ణయమును బట్టి, తను తీసుకున్నటువంటి ఆ తప్పుడు నిర్ణయాన్ని బట్టి తన జీవితంలో రాజ్యము 2 భాగాలు అయిపోయింది. తన కాలములోనే 2 భాగాలుగా అయిపోయింది. చివరికి అయినా దేవుడు కృప చూపిన ఆ కృపని నిలుపుకోలేక మరలా విగ్రహారాధనల వైపు వెళ్ళిపోయాడు. విగ్రహారాధన అసలు వీళ్ళని ఎంత ప్రేమిస్తాడోనండి దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని. వారి జీవితాల్లో ఎన్ని అద్భుతాలు చూస్తారు, ఎన్ని అద్భుతాలు. అసలుకి కొన్నిసార్లు దేవుడే వారికి కంచెగా, గోడగా అలా నిలబడేవాడట. అట్లా నిలబడతాడు దేవుడే. అంత కార్యాలండి. ఆ రోజు వారి పక్షాన ఉన్న దేవుడు ఈరోజు మన పక్షాన కూడా ఉన్నాడు. నీ జీవితంలో కూడా ఒక్కసారి నువ్వు నెమరు వేసుకుంటే ఎన్ని కార్యాలు నీ జీవితంలో చేశాడో, ఎంత గొప్ప మేలులు మనం అనుభవించామో. కానీ మరలా నువ్వు తప్పిపోతున్నావేమో, మరలా నువ్వు బుద్ధిహీనమైన నిర్ణయాలు తీసుకుంటున్నావేమో, బుద్ధి లేనితనంతో నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో. నీ తోటి స్నేహితులతో, నీతోటి పనిచేసే వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకొని సమస్యలకు ఆలోచన తీసుకుంటున్నావేమో. అవి నీ పతనానికి దారితీస్తాయి. ఆ ఆలోచనే రెహబాము యొక్క పతనమునకు దారితీసింది. ఈరోజు నువ్వు ఎలాగున్నావు సంగమా? దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎలాంటి బుద్ధిహీనమైన ఆలోచన తీసుకుంటున్నావు అడుగు, దేవుణ్ణి అడుగు. దేవుడు ఏమంటున్నాడు? మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగండి అంటున్నాడు ప్రభు. ఆయన్ని అడుగుదాం, ఆయన్ని అడిగి తీసుకుందాం. ప్రార్థన చేసుకుంది 40 దినాల్లో ప్రభువుని అడుగు. నీ బుద్ధిహీనమైన ఆలోచనలతో ఎన్నిసార్లు కుటుంబం పాడవటానికి, సంఘం పాడవటానికి, నీ జీవితం పాడైపోవటానికి కారకురాలు అయ్యావో నాకు తెలియదు. అడుగు, పరిశీలన చేసుకో. ఇక్కడి నుంచి నేను నా సొంతంగా నేను ఎలాంటి ఆలోచన చేయకూడదు. ప్రభా, నీ దగ్గర కనిపెట్టే బిడ్డగా నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేసుకున్నాం. ప్రభా, నీ యొక్క కృపతో నన్ను నడిపించండి, ప్రార్థనలో నడిపించండి. ప్రభా, మా జీవితంలో నాయనా ఉన్నతము దావీదు వలె నాయన ఆశీర్వదించబడిన బిడ్డగా, దావీదు వలె అనేకులకి మాదిరి చూపే బిడ్డగా నేను ఉండాలి. కానీ ఇదిగో తప్పుడు నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని పాడు చేసుకొని ప్రభా, ఒక తప్పుడు నిర్ణయం, రెహబాము తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం తన పతనానికి కారణమైపోయిందండి. ఈరోజు నువ్వు ఎలాగున్నావు పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి మా జీవితంలో ఈ ఉపవాస ప్రార్థనలో రాజుల యొక్క చరిత్రను మరి మాకు తెలియచేస్తూ, మేము దిద్దుకోవలసినటువంటి విషయాలను మాకు నేర్పిస్తూ, మేము మొరపెట్టుకోవలసినటువంటి విషయాలను మాకు నేర్పిస్తూ, మమ్మల్ని తండ్రి క్రమపరచుచూ ఉన్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ వాక్యము మాకు ఆశీర్వాదకరముగా చేయండి ప్రభా. మమ్మల్ని అభిషేకించమని వేడుకుంటున్నాం ప్రభా. మేము ఎక్కువగా ప్రార్థనలో గడపటానికి మాకు సహాయమును దయచేయండి. నీ సన్నిధిని అనుభవించడం మాకు నేర్పించండి ప్రభా. మేము మా జీవితాలలో బుద్ధిహీనుల వలె మేము ఉండకూడదు నాయన. బుద్ధిగల కన్యకల వలె ప్రార్థన విజ్ఞాపనలతో మేము ముందుకు వెళ్ళడానికి మాకు సహాయం చేయండి ప్రభా.
తండ్రి మమ్మల్ని ఆయత్తపరచమని వేడుకుంటున్నాను ప్రభా. మీ అభిషేకాన్ని మాకు దయచేయమని వేడుకుంటూ ప్రభా, మీ కృపా హస్తాలకి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఈ యొక్క వాక్యము మరి యూట్యూబ్లో మరి ఆన్లైన్లో కూడా చూస్తున్న మా బిడ్డలను కూడా మీరు మాట్లాడండి, వారిని మీరు దర్శించండి, బలపరిచి ఆశీర్వాదకరమైనటువంటి అనుభవంలో బిడ్డల ఎదుగుటకు కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.